హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్లో జూన్ మంత్లో కొన్ని పథకాలనేవి ప్రారంభం కాబోతున్నాయండి. సో ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీన కొత్త పింఛన్లు, అలానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అలానే గృహప్రవేశాలు అంటే కొత్త ఇల్లు అనేవి నిర్మించి ఇస్తామనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి. సో దానికి సంబంధించి నేనైతే ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేస్తుంటే, ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. సో మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ అయితే 100% జెన్యూన్ న్యూస్ అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన రిలీజ్ డేటెస్ అండ్ అప్డేట్స్ అనేవి నేను మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా జూన్ నెలకు సంబంధించి ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అనేది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీన కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉందండి మనకి. సో దానికి సంబంధించి ఒక పీడీఎఫ్ రూపంలో ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్‌గా పబ్లిష్ చేసిన ఆర్టికల్ అయితే. సో దీంట్లో మనకి ముఖ్యంగా క్లారిటీగా తెలియజేయడం ఏమిటంటే, సో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ మధ్యలో సో ఎవరైతే భర్త మరణించి ఉంటారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ, సో వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళ ఇంట్లో భార్యకు స్పోజ్ పెన్షన్ కింద అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఏప్రిల్ మంత్ వరకైతే ఈ అప్లికేషన్స్ అనేవి స్వీకరించడం జరిగింది. సో ఈ టైంలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని సచివాలయంలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి డెత్ సర్టిఫికేట్ అలానే పెన్షన్ ఐడీ అవన్నీ ఇచ్చి ఉంటారో వాళ్ళకైతే పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగిందండి అర్హులైన అందరికీ. సో జూన్ 12వ తేదీన అయితే 4000 పెన్షన్స్ అనేవి మంజూరు చేయబోతున్నారు. సో మొత్తంగా 71,380 వీడియో పెన్షన్స్ అనేవి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదైతే జూన్ 1వ తేదీన మంజూరు చేయాల్సి ఉండిందండి. కాకపోతే జూన్ 1వ తేదీన ఆదివారం రావడంతో సో ఇవనేది పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. సో దీనికల్లా ధృవీకరణ పత్రం అనేది కూడా సచివాలయంలో ఇస్తున్నారండి. పెన్షన్ ధృవీకరణ పత్రం. సో స్పోజ్ పెన్షన్‌కి సంబంధించి ధృవీకరణ పత్రం అనేది సచివాలయంలో ఇస్తున్నారు. సో దాన్ని చూపిస్తేనే మీకు సచివాలయం సిబ్బంది జూన్ 12వ తేదీన ఇంటికి వచ్చి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి స్పోజ్ పెన్షన్స్ గురించి. అదే విధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం అండి. సో జూన్ 12వ తేదీన లేదా జూన్ 13వ తేదీన ఈ 2 డేట్స్‌లో అయితే తల్లికి వందనం అనేది సో ఎవరైతే బడికి వెళ్తున్నారో విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లి ఖాతాల్లో 15,000 అనేవి జమ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో కూటమి ప్రభుత్వం అయితే అధికారికంగా అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది. స్కూల్ ఓపెన్ చేసేటప్పటికి 15,000 అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో రిలీజ్ చేస్తామనైతే చెప్పడం జరిగింది చాలా సార్లు అయితే. సో ఇంకొక డౌట్ ఏంటంటే సో 2024, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ తల్లికి వందనం వేస్తారా? లేదా ఇప్పుడు ప్రెజెంట్ జరగబోతున్న 2025, 2026 సంవత్సరానికి సంబంధించి ఈ తల్లికి వందనం అనేది ఏస్తారనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. సో ఇంకా దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో ఏమైనా సమాచారం ఉంటే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. సో అలానే ఈ బడికి వెళ్ళే విద్యార్థులకు తల్లికి వందనం పడాలంటే వాళ్ళు వెళ్ళే స్కూల్ అనేది గవర్నమెంట్ చేత గుర్తించబడి ఉండాలండి. ఒకవేళ ప్రైవేట్ స్కూల్ అయినా సరే సో ఆ ప్రైవేట్ స్కూల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించి ఉండాలి. సో ఈ స్కూల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందని అయితే గుర్తించబడితే సో వాళ్ళకి కూడా తల్లికి వందనం అనేది ఉంటుంది. సో మీ ప్రైవేట్ స్కూల్‌కి వెళ్ళినా సరే సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో మీకు కూడా అమ్మ ఒడి కింద అంటే తల్లికి వందనం కింద 15,000 పడే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 15,000 అనేవి జమ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో దీనికి కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. సో ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ 75% అటెండెన్స్ ఉంటేనే తల్లికి వందనం అనేది మీ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అలానే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎక్కువ భూములు ఉండకూడదు. అలానే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్ అనేది మించకుండా చూసుకోవాలి. అలానే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే 4 చక్రాల వాహనాలు అనేవి ఉండకూడదండి. సపోజ్ కారు అలాంటి వాహనాలు అనేవి ఉండకూడదు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ నిబంధనలు మీరు పాటించినట్లయితే మీకు తల్లికి వందనం అనేది పడుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అండి. సో అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్ అనేది ఈ నెల 20వ తేదీన ప్రతి రైతుకు 7,000 అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో పీఎం కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద 2,000 అనేవి జమ చేయడం జరుగుతుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం 14,000 అనేది ఇవ్వడం జరుగుతుందండి రైతులకైతే ఆర్థిక సహాయం కింద. సో అందులో భాగంగా మొదటి విడత కింద అయితే 5,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పీఎం కిసాన్ అనేది ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవకి
5,000 అనేది అప్పుడే విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి. సో పీఎం కిసాన్ 2,000 అలానే అన్నదాత సుఖీభవ 5,000 అనేది మొదటి విడత కింద 7,000 అనేది ఈ నెల 20వ తేదీన ఫిక్స్ అయిందండి డేట్ అయితే. సో సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాలకి 7,000 అనేవి జమ కావడం జరుగుతుంది. సో దీనికి ఒక నిబంధన కూడా పెట్టడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఈ కేవైసీ అనేది కంపల్సరీగా కంప్లీట్ అయ్యి ఉండాలి. సో మీరు ఎటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారో అన్నదాత సుఖీభవ పథకానికి ఆధార్ కార్డ్ అనేది ఈకేవైసీ అలానే రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలి. సో ఈకేవైసీ అనేది మీరు చేయించుకొని ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ కింద విడుదల చేసే పేమెంట్స్ అనేవి మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ అన్నదాత సుఖీభవకి సంబంధించి అయితే అదేవిధంగా ఇది మొదటి విడత అండి. మొదటి విడత అనేది జూన్ 20వ తేదీన విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో రెండో విడత అయితే అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందనేది మనకి సమాచారం రావడం జరిగింది. సో మూడో విడత అనేది జనవరిలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. 2026 సంవత్సరం జనవరిలో అయితే విడుదల చేసే అవకాశం ఉందనైతే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి అన్నదాత సుఖీభవ. సో ఈ 3 విడతల్లో అయితే మీకు డబ్బులనేవి మొత్తంగా 20,000 అనేవి మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది అర్హులందరికీ. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీ నుంచి 3.5 లక్షల ఇళ్ళు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో నారా లోకేష్ గారు కూడా మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి 2 సెంట్లు అలానే 3 సెంట్లు పట్టణాల్లో అయితే అలా భూములనేవి ఇచ్చి సో వాళ్ళకి ఇళ్ళు అనేవి కట్టించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. ఈ నెల 12వ తేదీన అయితే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఆ రోజు నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందండి. సో మొత్తంగా 3.5 లక్షల ఇళ్ళనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేదలకి అందించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో సగం వరకు ఇల్లు నిర్మించుకొని సగంలో ఆగిపోయి కనుక ఉండినట్లయితే సో అవి మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికైతే ప్రభుత్వం అయితే ఆసక్తి చూపిస్తుందండి. సో ఎవరైతే సగం వరకు కట్టుకొని ఉంటారో వాళ్ళని పునఃప్రారంభించాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా ఈ 4 పథకాలు అయితే ఈ నెలలో ప్రారంభం కాబోతున్నట్లయితే మనకి వచ్చిన సమాచారం మేరకు నేనైతే అప్డేట్ అయితే చేయడం జరిగిందండి వీడియో రూపంలో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి వీడియోస్ చూసి జెన్యూన్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో చేయండి. సో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.